తమిళ సినీ రంగంలో అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్న దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక అడుగులు వేస్తున్నారు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కోలీవుడ్ సూపర్ స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపేందుకు సిద్ధమయ్యారు. తమిళ వెట్రి కలగం పార్టీ స్థాపించిన ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి అడుగు పెడుతున్నారు. చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్కు సమర్పించారు. ఈ అఫిడవిట్లో వెల్లడైన సంపద వివరాలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ అభిమానుల్లో కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ వద్ద ఉన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు 603 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ఇందులో చరాస్తులు, స్థిరాస్తులు, పెట్టుబడులు అన్నీ ఉన్నాయి. చరాస్తుల్లో 404 కోట్ల రూపాయలు ఉండగా ఇందులో 213 కోట్లకు పైగా బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే 198 కోట్ల రూపాయలు ఉన్నాయి. చెన్నైలోని నివాస, వాణిజ్య భవనాలు, కొడైకెనాల్ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉన్నట్లు విజయ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అదనంగా ఆయన భార్య సంగీత పేరిట కూడా సుమారు 15 కోట్ల 76 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న విజయ్ జీవనశైలి కూడా అంతే విలాసవంతంగా ఉంటుంది. ఆయన గ్యారేజీలో ఉన్న ఖరీదైన కార్లు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ వద్ద BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ కార్లు ఉన్నాయి. అలాగే అఫిడవిట్ ప్రకారం ఆయన వద్ద 883 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. చేతిలో సుమారు 2 లక్షల నగదు కూడా ఉన్నట్లు వెల్లడించారు. సినీ రంగంలో భారీ పారితోషికం అందుకుంటున్న హీరోల్లో విజయ్ ఒకరు. అఫిడవిట్లో ఆయన ప్రకటించిన ఆదాయం కూడా దానికి నిదర్శనం. విజయ్ అఫిడవిట్లో ఆసక్తికర అంశం ఏంటంటే ఆయనకు ఎలాంటి బ్యాంక్ అప్పులు లేవని స్పష్టం చేశారు. అయితే తన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రం భారీగా డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు వెల్లడించారు. భార్య సంగీతకు 12 కోట్ల 60 లక్షలు, తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్కు 3 కోట్ల 2 లక్షలు, టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్కు 3 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చినట్లు తెలిపారు. ఇవే కాకుండా పలు విద్యా సంస్థలు, ట్రస్టులకు సుమారు 45 కోట్లకు పైగా అడ్వాన్సులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ తమిళ వెట్రి కలగం తరపున బరిలోకి దిగుతున్నారు. పెరంబూర్తో పాటు తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఈ ఫలితాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. సినీ రంగంలో అగ్ర హీరోగా నిలిచిన విజయ్ రాజకీయాల్లో కూడా అదే స్థాయి ప్రభావం చూపగలరా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. நம்மள பெத்த அம்மா இருக்கிற இடத்துல இருந்து அவங்களோட ஆசையோட ஸ்டார்ட் பண்றதுன்னு ஒண்ணு இருக்குல்ல, அதானே ஒரு பிரைட்டான ஒரு சைனா இருக்கும், ஒரு ஒளியோட, ஒரு வெளிச்சத்தோட. சோ இதெல்லாம் மைண்ட்ல நினைச்சுக்கிட்டு தான் உங்க விஜய் உங்க பெரம்பூர் தொகுதியிலிருந்து, நம்ம பெரம்பூர் தொகுதியிலிருந்து நம்ம பிரச்சாரத்தை ஸ்டார்ட் பண்ணணும்னு முடிவு பண்ணிட்டேன். வட சென்னையில ரொம்ப மிகப்பெரிய அடையாளத்துல ஒன்னா இருக்கிற நம்ம பெரம்பூர் தொகுதியில நம்ம லூட்ஸ் அன்னை சர்ச் இருக்கிற, பிரசன்ன லட்சுமி நரசிம்மர் கோயில் இருக்கிற, பல புகழ்பெற்ற மசூதிகள் இருக்கிற இந்த பெரம்பூர் தொகுதியில நம்ம பிரச்சாரத்தை ஸ்டார்ட் பண்றோம். உன்னை மனசார நேசிக்கிற, உன்னோட மக்கள் இருக்கிற, உழைக்கிற, உழைப்போட வாசனை இருக்கிற அப்படிப்பட்ட ஒரு பகுதியிலிருந்து உன் பிரச்சாரத்தை ஸ்டார்ட் பண்ணி விஜயனை மனசு சொல்லிச்சு. அதனாலதான் நான் இங்க இருந்து ஸ்டார்ட் பண்றேன். என் நெஞ்சில் குடியிருக்கும் பெரம்பூர் தொகுதி மக்களே, பெண்கள் பாதுகாப்பு இல்லாத, சட்டம் ஒழுங்கு சரியில்லாத, போதை பொருள் அதிகமா இருக்கிற நம்ம தமிழ்நாட்டை நம்ம காப்பாத்தி ஆகணும். தமிழ்நாட்டை இப்படி ஒரு நிலைமைக்கு கொண்டு வந்தது யாருன்னு நான் சொல்லிதான் உங்களுக்கு தெரியணும்னு அவசியம் இல்ல. தீய சக்தி திமுக தான் காரணம். இப்படி ஒண்ணுத்துக்குமே உதவாத இப்படி ஒரு ஆட்சியை நடத்திட்டு விரைவில் விடை பெற போகும் ஸ்டாலின் சார் தான் காரணம்.
இந்த 5 வருஷத்துல என்ன நடத்துனாங்க? ஆட்சி நடத்துனாங்களா இல்ல வேற ஏதாவது நடத்துனாங்களா?